హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు స్పెషల్ వచ్చి మన చికెన్ కర్రీ ఏ రకంగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం మనం స్కిన్లెస్ చికెన్ 2 కేజీలు తీసుకొచ్చాం. దీన్ని ముందుగా మనం వాష్ చేసుకుందాం. నార్మల్ వాటర్తో కానీ, హాట్ వాటర్తో కానీ, లేకపోతే వెనిగర్తో కానీ వాష్ చేసేయండి. మీ రిక్వైర్మెంట్ ఏది మీకు కన్వీనియంట్గా ఉంటే దాంతో మీరు వాష్ చేసిన తర్వాత వాటర్ లేకుండా దీన్ని కుక్కర్లోకి మనం మార్చుకుందాం. ఇది బాయిలర్ కాబట్టి వాటర్ అవసరం లేదు. దీంట్లో మార్చుకున్న తర్వాత సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. అట్లానే 1 స్పూన్ ఫుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. తర్వాత లిటిల్ బిట్ ఆయిల్ అంటే 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత పెరుగు ఇంట్లో తోడు పెట్టిందైనా పర్లేదు, షాప్లో ఏదైనా పర్లేదు, పుల్లటి పెరుగైనా నో ప్రాబ్లం. 2 స్పూన్లు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ముక్కలకు బాగా పట్టేటట్టు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఎలా మిక్స్ చేసుకోవాలంటే మసాలాలు బాగా చికెన్కి పడతాయి. దీన్ని కొంచెం స్పైసీగా ఉండడం కోసం చెక్క, లవంగాలు 2 E4, I4 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుందాం. ఇది కుక్కర్ మూత పెట్టి హాఫ్ అన్ అవర్ నుంచి 15 మినిట్స్ పక్కన ఉంచుకుందాం. పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్లు వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకుందాం. చికెన్కి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం లార్జ్ సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుందాం. 3 టమాటాలు తీసుకున్నాను. దీన్ని 4 పీసులుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకుంది మిక్సీలోకి యాడ్ చేసుకుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుని తర్వాత చెక్క, లవంగ అవి 2, ఇవి 4 యాడ్ చేసుకుని తర్వాత కాజు 10 నుంచి 20 కాజు యాడ్ చేసుకుందాం. కొబ్బరి తురుము కానీ లేదా కొబ్బరి ముక్క కానీ హాఫ్ ఉంటే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకుని తర్వాత మిక్సీ మేము మూత పెట్టి గ్రేవీ బాగా తిక్కగా రావాలంటే పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీని బాగా 1 మినిట్ టు 2 మినిట్స్ బాగా గ్రైండ్ చేసుకుందాం. బాగా అంటే మెత్తగా అయ్యేలాగా దీన్ని పేస్ట్లా అయ్యేలాగా గ్రైండ్ చేసుకో ప్రాబ్లం. బాగా మిక్సీ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద కళాయి పెట్టుకుని మంట వెలిగించుకుందాం. దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 5 స్పూన్ల నుంచి 6 స్పూన్లు వేసుకోండి, లేదంటే 3 గంటలు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక లార్జ్ సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకున్న స్లైస్ యాడ్ చేసుకుందాం. పెట్టుకున్న 2 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఫ్రై చేద్దాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మంట సిమ్లో పెట్టుకోండి. తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం స్పైసీ తినే వాళ్ళైతే 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. నేను స్పైసీ తింటా కాబట్టి 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే సాల్ట్ తక్కువ వేసుకున్నా, ఆల్రెడీ మనం చికెన్ని కుక్ చేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేసాం. అందుకని ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకున్నాను. తర్వాత చూసుకుని సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. ఏదైతే మనం మిక్సీ చేసుకున్నాం టమాటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెల్లగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మనం కుక్ చేయాల్సి వస్తుంది. మేము దీనికోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అడుగు పట్టకుండా కలుపుదాం. కలిపిన తర్వాత 5 మినిట్స్ మనం మూత పెట్టుకుని వదిలేద్దాం. కుక్ చేయండి. ఈ కుక్ చేసేటప్పుడు చూసుకోండి అడుగు పట్టకుండా ఉండాలి. అలాగే బుడగలు వస్తూ ఇట్లా మనకు కనిపించే ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇది ప్రాపర్గా మనకి కావాల్సిన విధంగా కుక్ అయింది. కుక్ అయిన తర్వాత మనం ఏదైతే కుక్కర్లో ఇదివరకు కుక్ చేసుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. అది 3 విజిల్లు అయిన తర్వాత ఆ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చికెన్ బాగా కుక్ అయింది. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా కుక్ అయింది. ఈ కుక్ అయిన చికెన్ని మీరు గ్రేవీగా కావాలంటే వితిన్ ఆ వాటర్తోనే దీన్ని యాడ్ చేసేసుకోండి. నో ప్రాబ్లం. లేదు మా గ్రేవీ వద్దు, మేము థిక్గా తింటామంటే అందులోంచి వాటర్ సపరేట్ చేసుకుని చికెన్ వరకు మాత్రం యాడ్ చేసుకోండి. నో ప్రాబ్లం. ఆప్షనల్, మీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకుందాం. మనం 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న తర్వాత కస్తూరి మేతి 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. ఒకసారి గంటి పెట్టి తిప్పుకుందాం. తిప్పుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో గార్నిష్ కోసం మనం డెకరేట్ చేద్దామండి. అంతే, స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయింది. ఇలా చేసుకుంటే అసలు
మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చికెన్ కర్రీ రానోళ్ళు కూడా ఇంత ఈజీగా చికెన్ కర్రీ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.